హాయ్ అండి. క్యారెట్ హల్వా అని పేరు వినడమే గానీ, ఇంతవరకు అసలెప్పుడూ ట్రై చేయలే. హల్వా చేసుకొని తిన్నాక అనిపించింది అసలు ఇన్ని రోజులు చేయకుండా ఎలా ఉన్నా అని. ఇది చేయడం చాలా ఈజీ అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ అయితే క్యారెట్‌ని సన్నగా తురుముకోవాలి. మన ఇంట్లో కుడకలు తురిమేది ఉంటుంది కదా! దాంతో సన్నగా తురుముకోవాలి. కడాయిలో నెయ్యి వేసుకొని మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని నెయ్యిలో మంచిగా వేయించి పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో నెయ్యి యాడ్ చేసుకొని క్యారెట్ తురుము వేసుకొని 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. పచ్చివాసన పోయాక కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటూ పాలు మొత్తం ఇంకిపోయేదాకా క్యారెట్ తురుముని పాలల్లోనే మంచిగా కుక్ చేసుకోవాలి. క్యారెట్ ఎంత బాగా కుక్ అవుతే హల్వాకి టేస్ట్ అంత బాగా వస్తుంది. నెక్స్ట్ మన స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ చాలాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి నెయ్యి యాడ్ చేసుకొని 2 మినిట్స్ సిమ్లోనే కలుపుకొని లాస్ట్లో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ఆఫ్ చేసుకోవడమే. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను స్వీట్స్ ఎక్కువ ఇష్టపడను కాబట్టి 3-4 టేబుల్ స్పూన్స్ తిన్నా అంతే. మా వాళ్ళైతే మొత్తం ఒక 5 మినిట్స్లోనే అయిపోగొట్టారు. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి.